మీనా దగ్గర డబ్బులు 2,00,000 దొంగతనం చేసిన రోహిణి, మీనాకు అడ్డంగా దొరికిపోయిన రోహిణి. అసలు ఇంతకు ఏం జరిగింది, ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. ఇంకా బాలు మీనా ఇద్దరు అయితే పూలదండలన్నీ అమ్మేసి వచ్చిన లాభంతో ఇంటికైతే వస్తారు. ఇంకా ఎలా జరిగిందిరా, ఎలా వెళ్ళారా, బాగానే వెళ్ళిందా, ఎవరో దొంగతనం చేశారని తెలిసింది మాకు, మీ ఫ్యాన్ ఎలా వెళ్ళింది అని చెప్పేసి సత్యం అడుగుతాడు. ఆ నాన్న, అంతా బాగానే జరిగింది, పట్టుకున్నాము, ఆ దొంగతనం చేసిన వాడిని పట్టుకుని వాడిని 2 తన్నులు తంతే వాడే చెప్పాడు ఎందుకు దొంగతనం చేశాడు అని చెప్పేసి బాలు అంటాడు. ఎందుకు చేశాడ్రా అని చెప్పేసి అయితే సత్యం అడుగుతాడు. ఇంకేముంది, వాడికి డబ్బులు లేవంట, ఇంక వ్యాన్ దొరికింది కదా, వ్యాన్ పువ్వులు పట్టుకెళ్ళిపోయా, పువ్వులు అమ్మేసుకుందాం అని చెప్పేసి అయితే పట్టుకెళ్ళిపోయాడు వ్యాను అని చెప్పాడు నాన్న అని చెప్పేసి అంటాడు బాలు. అవునా, ఇంక దొరక్క నీ వ్యానే దొరికిందా, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు కదా, ఇప్పటికే ఆ ఎమ్మెల్యే గారు కోపిష్ట అంటున్నావు, ఆ ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి కదా, ఫోన్లో ఏం అనలేదు కదా, ఇచ్చేసారు కదా అయితే అని చెప్పేసి సత్యం అడుగుతాడు. ఆ నాన్న, అన్నీ ఇచ్చేసాము, ఎందుకో 2,00,000 ఇచ్చాడు చూడు అని చెప్పేసి అయితే బాలు చూపిస్తూ ఉంటాడు డబ్బులు. ఇంకా సత్యం, ప్రభావతి ఇంకా మిగతా వాళ్ళందరూ అయితే అమ్మో వీడికి రాత్రికి రాత్రి 2,00,000 వచ్చేసినాయా, దీంతో ఇంకా వీళ్ళ పెళ్ళాన్ని బోరు మూసేస్తారు, తట్టుకోలేం బాబోయ్ అని చెప్పేసి ప్రభావతి అయితే మనసులో అనుకుంటుంది. అబ్బా, మంచిగా ఒక నైట్లో సంపాదించావు మీనా, యు ఆర్ గ్రేట్ అని చెప్పేసి శృతి అంటుంది. గ్రేట్ ఏంటమ్మా గ్రేటు, ఒక్కొక్కసారి వస్తాయి ఒక్కొక్కసారి రావు, ఇలాంటి ఆర్డర్స్ ఎప్పుడో ఒకసారి వస్తాయి, సంవత్సరంకి ఒకటే రావచ్చు, అంటే సంవత్సరం అంతా కలిపి 2,00,000 సంపాదిస్తుందేమో ఎవరికి తెలుసు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇంకా బాలుకి అయితే కోపం వచ్చి, ఏంటి ఇంకో ఆర్డర్ తీసుకొస్తాను కావాలితే, మావిడ ఎన్నన్నా చేస్తుంది, నీకెందుకే, అయితే 2,00,000 సంపాదించిందని కుళ్ళిపోతున్నావు, నువ్వు ఇంట్లో నువ్వేం సంపాదిస్తున్నావు అని చెప్పేసి బాలు అడుగుతాడు. నేనేం సంపాదించిన అవసరం లేదురా, నాకు నా మనోజ్ ఉన్నాడు, నా రవి ఉన్నాడు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. సరే ఇలా వాళ్ళ దగ్గరే తీసుకో, అయితే 2,00,000 నీకు రూపాయి కూడా ఇవ్వమని చెప్పేసి ఇంకైతే అంటాడు బాలు. అదేంటండి అడగరేంటి, మన ఇల్లు తాకట్టు పెట్టిన డబ్బుల మీద కారు కొనుక్కున్నాడు, ఆ కారు అమ్మేశాడు కదా, ఆ డబ్బులు ఇలా ఇవ్వమని చెప్పండి అని చెప్పేసి ప్రభావతి అంటుంది సత్యంతో. నువ్వు నోరు మూస్తావా, అది బాలు అమ్మేసుకుని బాలు ఖర్చు పెట్టుకున్నాడు, ఇది మీనా కష్టార్జితం కాబట్టి తన ఇష్టం తను ఏదో ఒకటి చేసుకుంటుంది, నీకెందుకు అని చెప్పేసి సత్యం అంటాడు. ఏదేంటండి ఇద్దరు ఒకటే కదా, ఇద్దరికి ఎవరు సంపాదిస్తే ఏముందని చెప్పేసి మాట్లాడుతుంది కదా మీనా, ఆ 2,00,000 ఇలా ఇచ్చేయమనండి అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది. ఇంకా నువ్వు నోరు మూస్తావా ప్రభా, నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారదు, చెప్పాను కదా అవి మీనా డబ్బులని, ఏదో పైన 1,000 రూపాయలు 2,000 అయితే ఇస్తుంది, కానీ వాడు అమ్మేసి వాడు కారు అమ్మేసి వాడు డబ్బులు ఎక్కడో పెట్టేస్తే అదేం చేస్తుంది, తనేం చేస్తుంది అని చెప్పేసి అయితే సత్యం అంటాడు. ఏదో ఒకటి చేసుకోండి నాకెందుకు అని చెప్పేసి ఇంకా సైలెంట్గా ఉంటుంది ప్రభావతి అయితే. సరే ఊరుకో నాన్న, ఏం చేస్తామో, అమ్మ గురించి తెలిసిందే కదా, ఇదిగో ఈ 2,00,000 ఉంచుకుంటామని నీ దగ్గర ఉంచుకో అని చెప్పేసి అయితే బాలు అయితే సత్యంకి అయితే ఇచ్చేస్తాడు. అదేంట్రా, అది మిగిలిన డబ్బులు తనకిచ్చేయి, తన ఇష్టం, తను ఏదో ఒకటి చేసుకుంటుంది అని చెప్పేసి సత్యం అయితే ఇంకా మీనాకి తీసుకెళ్ళి డబ్బులు అయితే ఇచ్చేస్తాడు. అయ్యో మావయ్య ఉంచుకోండి మావయ్య పర్లేదు అని చెప్పేసి మీనా అంటుంది. నాకు తెలుసమ్మా నువ్వు ఎంత కష్టపడి సంపాదించావు ఈ డబ్బులు, నువ్వు నీకోసం ఖర్చు పెట్టుకో, మీ డబ్బులు తర్వాత ఎద్దు కానీ, బోల్ డబ్బులే పోయినాయి, ఈ డబ్బులో లెక్క మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి సత్యం అంటాడు. సరే నాన్న అని చెప్పేసి ఇంకా బాలు మీనా రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ రూమ్లోకి వెళ్ళిపోయాక రోహిణి అయితే, ఏంటంటే మీరేం సరిగ్గా అడగలేదేంటి, ఇల్లు తాకట్టు పెట్టి ఇచ్చిన డబ్బులు కదా, ఆ కారు అమ్మేసుకుని ఆ 2-3 లక్షలు వచ్చిన డబ్బులు ఏదో చేస్తాడు, మరి మీకు ఇవ్వాలి కదా అని చెప్పేసి రోహిణి అయితే ప్రభావతిని అయితే రెచ్చగొడుతుంది. ఏం చేస్తామమ్మా, అలాగే కదా అడిగాను, వాడు ఏమన్నా పట్టించుకున్నాడా నా మాటలు ఏమన్నా పట్టించుకుంటే అప్పుడు ఇంకో అందరూ వాడికే సపోర్ట్ చేశారు, ఇంకేం చేస్తాను నేను అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అయ్యో ఆంటీ పోన్లేండి, మిమ్మల్ని ఇచ్చేస్తాంలే మెల్లగా సంపాదించి అని చెప్పేసి అయితే ఇంకా రోహిణి అయితే అక్కడి నుంచి అయితే అనేసి వెళ్ళిపోతుంది. ఎలాగైనా సరే ఇప్పుడు ఆ మీనాని దెబ్బ కొట్టాలి, ఎలా కొట్టాలి, ఇప్పుడు 2,00,000 సంపాదించిందంటే మళ్ళీ ఇప్పుడు ఆంటీ నన్ను చూస్తే నన్ను కూడా ఇమ్మంటుంది, ఇప్పటికే 14 లక్షలు ఇవ్వని చంపేస్తున్నారు, ఎక్కడి నుంచి తేను నేను అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అవును మీనాకు వచ్చిన 2,00,000 ఉన్నాయి కదా, దుబ్బేద్దామా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి మనసులో. సజా వద్దులే, తను కష్టపడి సంపాదించింది కదా వద్దులే అని చెప్పేసి అయితే మళ్ళీ మనసులో అనుకుంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇంకా వర్ధన్ అయితే ఫోన్ చేసి, ఏంటి రోహిణి నా డబ్బులు సెట్ చేయమని నన్ను సెట్ చేసావా అని చెప్పేసి అయితే కాల్ చేస్తాడు. నీకు మొన్నే కదా 50,000 ఇచ్చాను,
మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెమ్మంటావు అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది. అదంతా నాకు అనవసరం, ఆ 50,000 ఖర్చు అయిపోయాయి, నాకు ఇంకో ₹1,00,000 కావాలి, నాకు సంబంధం లేదు, నువ్వు ఎలా తెస్తావో ఎక్కడి నుంచి తెస్తావో నాకు సంబంధం లేదు, నాకు 2,00,000 కావాలి అని చెప్పేసి వర్ధన్ అయితే అంటాడు. సరే నేను అరేంజ్ చేస్తానులే అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది రోహిణి. ఏం చెయ్యాలి ఇప్పటికిప్పుడు ₹1,00,000 అంటే ఎక్కడి నుంచి వస్తాయి, నాకు చంపుకు తింటున్నాడు వీళ్ళతో పాటు వీడు కూడా అని చెప్పేసి మనసులో అనుకుంటుంది రోహిణి. సరే ఇప్పటికిప్పుడు అప్పు ఇచ్చేవాడు వడ్డీ కట్టే నాకు ఎవరు ఇవ్వరు, కానీ మీనా దగ్గర ఉన్న డబ్బులు అయితే దుబ్బేద్దామని చెప్పేసి అయితే ఇంకా ప్లాన్ వేసుకుంటుంది రోహిణి అయితే. ఇంకా మీనా అయితే కింద వంట చేస్తూ పూలకట్టులోకి వెళ్ళినప్పుడే ఇంకా ప్రభావతి వాళ్ళు పడుకునే రూమ్లోకి అయితే వెళ్ళి అక్కడ డబ్బులు అయితే కొట్టేస్తుంది రోహిణి. దీంతో మీనా అయితే ఒక్కసారిగా రూమ్లోకి అయితే వెళ్తుంది. డబ్బులు కావాలి అని చెప్పేసి బాలు కారు కొందామని చెప్పేసి అయితే రూమ్లోకి అయితే వెళ్తుంది. తీరా చూస్తే అక్కడ రోహిణి ఉంటుంది. రోహిణి దగ్గర డబ్బులు చూసి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అయితే. ఏంటి రోహిణి నువ్వు చేస్తున్న పని, నీకు డబ్బులు తీయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది. నాకు ఏమీ లేదు, నేను కాదు తీసింది, ఆంటీ ఒకసారి రూమ్లోకి వెళ్ళి బట్టలు తీయమన్నారు అందుకని చూస్తున్నాను మీనా అని చెప్పేసి రోహిణి అయితే కవర్ చేస్తుంది. ఇంకా మీనా అయితే నమ్మదు. ఏంటి నువ్వు బట్టలు తీయడానికి వచ్చావా, మా డబ్బులు ఎందుకు నీ చేతుల్లో ఉన్నాయి, నేను చూడలేదనుకున్నావా అని చెప్పేసి అయితే మీనా అయితే అడుగుతుంది. అయ్యో తప్పుగా అనుకోక మీనా, నేను కావాలని తీయలేదు, డబ్బులు బయటకు తీసి బట్టలు తీద్దామనుకున్నాను, దాని పైన పెట్టేశారు అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది. నేను డబ్బులు పైన పెట్టలేదు, నేను లాకర్లో పెట్టాను, అయినా నువ్వు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు, బట్టలు అత్తయ్యగారు తీసుకోలేరా, ఏది అత్తయ్యగారిని అడుగుతానుండు అని చెప్పేసి అయితే అంటుంది మీనా. వద్దొద్దు మీనా అడక్కు, నేనే వచ్చాను, అత్తయ్యగారు తెమ్మన్నారనే వచ్చాను మీనా, నేను కావాలని తీయలేదు, ఇదిగో నీ డబ్బులు అని చెప్పేసి ఇచ్చేసి రోహిణి అయితే వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.